ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, వాక్యం చదువుకుందాం. సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి. మరి అనేకులకు వాక్యాలను ఫార్వర్డ్ చేయండి, లైక్ కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. రోమా పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. రోమా 8:31. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఈ లోకంలో అందరూ స్నేహితులే ఉంటారా? లేరు కదా అమ్మా, వినండి. అందరూ మనకు స్నేహితులుగా ఉండలేరు, అందరూ కూడా మనకు విరోధులుగా కూడా ఉండలేరు. కానీ దేవునికి విరోధంగా ఉన్న వాళ్ళందరూ కూడా మనకు విరోధులే. దేని మీద దేవుని నామాన్ని దూషించుతున్నటువంటి వారు, దేవుని యొక్క మంచి కార్యాలన్నింటినీ కూడా, మంచి సాక్ష్యాలన్నింటినీ కూడా మరి పాడు చేస్తున్నటువంటి వారందరూ కూడా దేవునికి విరోధులే. మరి మన విరోధి ఎవరు? సాతానుడు, అపవాది అయిన సాతానుడు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుడు మన పక్షంన ఉండగా మనకు విరోధి ఎవడు? ఈ లోకమంతా మనకు వ్యతిరేకంగా ఉన్న మనము బాధపడే అవసరం లేదు, నువ్వు చింతించే అవసరం లేదు. ఈ లోకమంతా చీకొట్టిన, ఈ లోకమంతా నిన్ను దూషించిన ప్రభు ఒక్కడు మన పక్షాన ఉంటే మనకు అంతే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు? ఎవడు లేడు. దేవుడే మనకు పక్షాన ఉండి మనకు విజయమును ఇస్తాడు. అయ్యో నా పక్షాన ఎవరు లేరు, అయ్యో నా పక్షాన మాట్లాడేవారు ఎవరు లేరు అని నువ్వు దిగులుగా ఉన్నావా? దేవుడు నీ పక్షాన ఉన్నాడమ్మా. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ పక్షాన ఉండి దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. నీ పక్షాన ఉండి దేవుడు నిన్ను మహిమపరచబోతున్నాడు. నీ పక్షాన ఉండి దేవుడు నీ విరోధి అయినటువంటి సాతాను సంబంధికులను అందరినీ పడగొట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధైర్యం కలిగి ఉండు బిడ్డ. నీ పక్షాన ప్రభు ఉన్నాడని గ్రహించుకొని నువ్వు జయ జీవితం పొందుతావన్నటువంటి నిరీక్షణతో నువ్వు ప్రభువులో ముందుకు సాగు. తప్పకుండా నువ్వు గొప్ప కార్యాలు చూడకపోతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవ్వడు లేడు. కనుక ధైర్యం కలిగి ఉంది. దేవానికి స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నాయన నా పక్షాన ఎవరు లేరు, నా పక్షాన మాట్లాడేవారు ఎవరు లేరు, నా పక్షాన పోరాడేవారు ఎవరు లేరని దిగులుగా ఉన్నారేమో తండ్రి. మీరు మా పక్షాన ఉంటే మాకు విరోధి ఎవడు ప్రభువా? నాయన లోకమంతా దూషించిన, లోకమంతా వెలివేసిన ప్రభువా, నువ్వు మా పక్షాన ఉంటే మాకు అంతే చాలు నాయన. కనుక మా పక్షాన మీరున్నారన్నటువంటి విశ్వాసంతో ప్రతి బిడ్డ ముందుకు సాగుటకు, నీలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.